పాలమూరు పరిశ్రమలకు నెలవుగా ఫరిడవిల్లనున్నది. ఇప్పటికే ఫార్మా కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు పెరగగా ఐటీ టవర్ నిర్మాణంతో సాఫ్ట్వేర్ కొలువులు జిల్లా వ్యాప్తంగా రానున్నాయి. ఇక జిల్లాలో ఇప్పటికే సాగునీటి రంగానికి పెద్దపీట వేసిన సర్కార్ నిరుద్యోగ యువతకు కొలువులు అందించే విషయంలో ముందు చూపుతో వెళ్తున్నది. పాలమూరులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఐటీ టవర్ నిర్మాణంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. సమైక్య రాష్ట్రంలో పర్లేర్లు మొలిసిన ప్రాంతం పాలమూరు. బతుకుదెరువు కోసం బొంబాయి పోతున్నా అంటూ విలపించిన ప్రాంతం, అభివృద్ధికి ఆమడ దూరంలో విలపించిన కరువు జిల్లా. ఇప్పుడు అదే పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ముఖద్వారమై నిలుస్తున్నది. స్వరాష్ట్రమైన తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో మహబూబ్ నగర్ జిల్లా మణిహారమై వెలుగుతున్నది. మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటూ ఒక్కో రంగంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఐటీ రంగంలో కూడా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. ఇన్ని రోజులు హైదరాబాద్కే పరిమితమైన ఐటీ రంగం మంత్రి కేటీఆర్ కృషితో ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు చేరువైంది. మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు ఐటీ అభివృద్ధికి సైతం కేర్ ఆఫ్ గా నిలవనుంది. జిల్లా కేంద్రానికి సమీపంలో దివిటిపట్టి దగ్గర ప్రభుత్వం నిర్మిస్తోన్న ఐటీ టవర్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐటీ టవర్ నిర్మాణంతో పాలమూరు జిల్లా వాసుల చెంతకు ఐటీ కొలువులు రానున్నాయి. ఇక్కడే స్థానికంగా ఐటీ జాబ్స్ చేసుకునే రోజులు అతి త్వరలో సాక్షాత్కరించనున్నాయి. అందుకు దివిటిపల్లి ఐటీ టవర్ వేదిక కానుంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఐటీ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివిటిపల్లి ఐటీ టవర్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. త్వరలోనే మంత్రి కేటీఆర్ ఈ ఐటీ టవర్ ను ప్రారంభించనున్నారు. ఐటీ అనగానే అందరికీ హైదరాబాద్ నగరం గుర్తొస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఐటీ రంగం వికేంద్రీకరిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది. ఇప్పటికే వరంగల్, నిజామాబాద్, ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో ఐటీ పార్కులు విజయవంతమైన ఫలితాలనిస్తున్నాయి. త్వరలోనే మహబూబ్ నగర్ జిల్లా సైతం ఐటీ హబ్ గా మారనుంది. దివిటిపల్లిలో ప్రభుత్వం 4 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఐటీ టవర్ ను నిర్మాణం చేపట్టింది. 4 ఫ్లోర్లు, 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన ఈ నిర్మాణానికి ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి నుండి ఐటీ టవర్ వరకు 100 ఫీట్ల రోడ్డును నిర్మించనుంది. పాలమూరు వైభవం చాటి చెప్పేలా ఐటీ టవర్ కు ఆర్చ్ నిర్మించనున్నారు. రోడ్డు ఆర్చ్ నిర్మాణం మినహా ఐటీ టవర్ కు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయినాయి. మా మహబూబ్నగర్ అభివృద్ధిలో భాగంగా మా సీనన్న మంత్రి కేటీఆర్ కృషితో కలిపి మాకు ఐటీ పరిశ్రమను స్థాపించి ఇక్కడ అమర్రాజా కంపెనీ కూడా తీసుకొచ్చారు. దానికి మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు చాలా కృషి చేశారు. అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ వలసలు వెళ్తుండ్రు. మా మహబూబ్నగర్కి వెళ్ళి సాగునీటి వల్ల ఇప్పటికి వలసలు మొత్తం బంద్ అయిపోయినాయి. ఇప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్ళి మన మహబూబ్నగర్కే రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే అమర్రాజా కంపెనీ పట్టది, ఇంకా ఐటీ పడి చాలామంది ఉద్యోగాల కల్పన ఎక్కడ జరుగుతుంది. మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ మంత్రి అయినాక మాకు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశం దొరుకుతుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అనేక కంపెనీలు ఈరోజు పాలమూరు జిల్లాకు తీసుకురావడం, ఇక్కడ దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ తర్వాత 500 ఎకరాలలో ఐటీ కారిడార్ని విస్తరింపజేసి జిల్లాలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పన పెరిగే విధంగా వారు చర్యలు తీసుకోవడం నిజంగా మాకు అందరికీ గర్వకారణం. పాలమూరు ప్రజలు కూలీలుగానే ఉన్నటువంటి ఈ జిల్లా ఈరోజు వలసలు వచ్చే జిల్లాగా తయారై అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉన్నటువంటి ఈ జిల్లాగా ముందుకు రావడం నిజంగా మేమందరం గర్వించదగిన విషయం. దాదాపు 1,00,000 ఉద్యోగాలు కూడా ఇటువంటి యువతకు అందుబాటులోకి రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన మహబూబ్నగర్ జిల్లా అనేది ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంది. మహబూబ్నగర్ జిల్లా యొక్క అభివృద్ధి కొరకు ముందుండే వ్యక్తి మన రాష్ట్ర మంత్రివర్యులు సీనన్న గారు. నిజంగా ఈరోజు మన గతంలో మన మహబూబ్నగర్ జిల్లా అనేది వలస జిల్లా. ఉద్యోగం కొరకు కానీ చాలామంది కూడా వేరే స్టేట్లు కానీ వేరే రాష్ట్రాలు కానీ వెళ్ళేవారు. నిజంగా ఈరోజు అందరూ కూడా వేరే దేశాల నుండి కానీ వేరే రాష్ట్రాల నుండి కూడా ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలకు ఉద్యోగం కొరకు వలసలు వస్తున్న జిల్లా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలో ఐటీ కారిడార్ అనేది 500 ఎకరాలలో ఈరోజు పూర్తి కావడం జరుగుతుంది. మన రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ సార్ గారు కూడా 6వ తేదీ కూడా మన మహబూబ్నగర్ రావడం జరుగుతుంది. దీన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాం మేమందరం కూడా. ఐటీ టవర్ ను
త్వరలోనే మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఐటీ టవర్ ప్రారంభమైతే మహబూబ్ నగర్ రూపురేఖలు మారిపోనున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టుకు కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉండటం, బెంగళూరు నేషనల్ హైవే పక్కనే ఉండటం ఈ ఐటీ టవర్ కు కలిసొచ్చే అంశాలు. మరోవైపు పాలమూరు ఇండస్ట్రియల్ పార్కు కూడా దగ్గర ఉండడంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందనుంది. అందుకే ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు మహబూబ్ నగర్ ఐటీ టవర్లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. మరిన్ని కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. దివిటిపల్లి ఐటీ టవర్ ప్రారంభమైతే సాఫ్ట్వేర్ రంగంలో 10,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో వెంటనే ఐటీ టవర్ను మంజూరు చేసి 3 నెలల్లో ఆ రోజు 400 ఎకరాలు, దాదాపు 400 ఎకరాల్లో మెగా ఐటీ ఇండస్ట్రియల్ కారిడారు ఈరోజు బిల్డింగ్ కంప్లీట్ అయింది. ఎన్నో ఏళ్ళ కళ, 14 లక్షల మంది వలసపోయినటువంటి మా జిల్లా. చదువుకోకపోతే ఒక బాధ, చదువుకుంటే ఒక బాధ. చదువుకోకపోయినా గంపపార పట్టుకొని పోయిండ్రు, చదువుకుంటే పెన్ను పుస్తకం పట్టుకొని దేశాలు వెళ్ళిపోయారు. మళ్ళీ విదేశాల్లో ఉన్నటువంటి మా మహబూబ్నగర్ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాం. మీకు ఇక్కడ కంపెనీలు పెట్టుకోండి, లేదంటే ఉద్యోగాలు ఇక్కడ వచ్చేయండి, కళ్ళ ముందరనే ఉండండి. మీరు అక్కడ ఎంత సంపాదిస్తారో అమెరికాలో ఇక్కడ కూడా అంత సంపాదించేటట్లు అవకాశాలు కలిగిస్తున్నామని చెప్పి ఈ ప్రాంతం చుట్టుముట్టు ఉన్న వాళ్ళు మహబూబ్నగర్ జిల్లా ప్రజలు చాలా అదృష్టవంతులు. వేలాది మందికి అవకాశాలు కలగడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐటీ టవర్ నిర్మాణం పట్ల పాలమూరు జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ టవర్ అందుబాటులోకి వస్తే మహబూబ్ నగర్ జిల్లా బ్రాండ్ వాల్యూ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న దివిటిపల్లి వాసులు సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు. కరువు ప్రాంతంగా పరిణమిల్లినటువంటి ఈ పాలమూరు ప్రాంతం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పచ్చగా మారి పంటలకు నిలువుగా మారింది. అలాగే ఎన్నో అవకాశాలను పారిశ్రామికంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని టీ హబ్ పేరుతో ఈరోజు ఐటీ టవర్ను దివిటిపల్లి దగ్గర 400 ఎకరాల విస్తీర్ణంలో కొన్ని వేల మందికి నిరుద్యోగులకు ఈరోజు ఉపాధి కల్పన జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెంది అనేక కంపెనీలు ఈరోజు మహబూబ్ నగర్కు వచ్చి తెలంగాణ యువతకు, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిసర ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఈరోజు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాం. పాలమూరు అంటే ఇంతకు ముందుకు నిరుద్యోగ అడ్డాగా, వలసల అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతం. టీ హబ్ను ఓపెన్ చేయడం ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా మార్చడం జరుగుతుంది. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. కేటీఆర్ గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కోట్లు వెచ్చించి ఇక్కడ పెద్దగా ఐటీ కారిడార్ చేస్తున్నారు కాబట్టి దీంతో పాటు నిరుద్యోగ యువతకు చాలా ఉపాధి కల్పించినట్టయితుంది. మా దివిటిపల్లి గ్రామంలో చాలా మంది యువకులు చదివి ఖాళీనే ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పించేటట్టు చూస్తున్నారని చెప్పని నేను కోరుకుంటున్నాను. మా మంత్రివర్యులు సీనన్న గారు ఖచ్చితంగా మా దివిటిపల్లి గ్రామస్తులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి నిరుద్యోగ యువతకి ఉద్యోగం ఉపాధి కల్పించినట్టు చేస్తే చాలా సంతోషమైన వార్త ఇది. మహబూబ్ నగర్ జిల్లాకే మణిహారంగా నిలవనున్న దివిటిపల్లి ఐటీ టవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఐటీ టవర్ ప్రారంభమైతే స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.